లాస్ట్ వరకి వినండి. ఒక మంచి డివోషనల్ స్టోరీ. ఒక విలేజ్‌లో అవ్వ ఉండేది. అవ్వ చాలా వృద్ధురాలు. పాపం పేదది. అవ్వకి అమ్మవారిని పూజించే అలవాటుంది. ప్రతిరోజు గుడికెళ్ళి అమ్మవారికి దీపం పెట్టేది. దగ్గరలోనే ఉన్న విలేజ్‌లోనే గుడి ఉండేది. అక్కడికి అందరూ ధనవంతులు గూడా వచ్చి దీపం పెట్టేవాళ్ళు. మనం గూడా వెళ్తాం గదండీ! ప్రతిసారి గుడికి అందరూ ధనవంతులొస్తారు, బీదవాళ్ళొస్తారు. అట్లాగే అవ్వ గూడా రోజు వెళ్లి అమ్మవారికి ఒక దీపం పెట్టొచ్చేది. ఇంకా మరుసటి రోజు ఏమైందంటే, ఒకరోజు బాగా ఫుల్లు వర్షము, తుఫానొస్తుంది. అవ్వకేంటంటే నేను ఎట్లాగైనా వెళ్లి దీపం పెట్టాలని మనసులో ఉండేది. అంటే రోజు పెడుతుంది గదా! అదే ఆలోచనతోటి వెళ్లి పెట్టింది. దీపం పెట్టింది. అప్పుడు అందరూ ధనవంతులు గూడా వచ్చి పెట్టినారు. కానీ తుఫాను, ఫుల్లు వర్షము, ఆ వర్షంలో గూడము అవ్వ వెళ్లి పెట్టింది. ప్రేమతో పెట్టింది. మిగతా వాళ్ళందరూ పెట్టినారు. కానీ అందరి దీపాలు ఆరిపోయినాయి. అవ్వ పెట్టిన దీపం మాత్రమే వెలుగుతూ ఉంది మార్నింగ్ వరకి. అప్పుడు పూజారి వచ్చి చూసినాడు మార్నింగ్‌లో. అందరూ పెట్టిన దీపాలు ఆరిపోయినాయి. కానీ అవ్వ పెట్టిన దీపం మాత్రం ఆరిపోలేదు. అప్పుడు పూజారికి అర్థమైంది. అర్థమై అవ్వకడుగుతాడు. "అవ్వ నువ్వు పెట్టిన దీపమే గదా! ఆరిపోలేదంటే" అవ్వ చెప్తుంది, "అవును నేను పెట్టిన దీపమే ఆరిపోలేదు. అందరి దీపాలు ఆరిపోయినాయి" అని. అంటే అవ్వ ఎప్పుడూ అమ్మవారి మీద ప్రేమతో వెలిగించేది దీపం. అమ్మవారంటే చాలా ప్రేమ ఆమెకి. ఆహ్, నమ్మేది. మిగతా వాళ్ళందరూ కూడా నమ్మేవాళ్ళు. అమ్మవారి పూజలవన్నీ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ మనకేమర్థమైందంటే అందరూ గుడికెళ్ళి దీపం బెడతారు. కానీ ప్రేమతో కంటే మన కోరికలు చెప్పుకోవడానికో లేదా దేనికో ఒకదానికైతే మనం వెళ్తాము. కానీ నమ్మకంతో, ప్రేమతో పెట్టిన దీపం మాత్రం ఆరిపోకుండా ఉంది. మిగతా దీపాలన్నీ ఆరిపోయినాయి. అంటే అప్పుడు పూజారికి అర్థమవుతుంది. అవ్వ పెట్టిన దీపం అమ్మవారే చూస్తుంది. అవ్వని రోజు అమ్మ చూస్తుంది అని అర్థమైంది. అప్పటినుండి అవ్వకి విలేజ్‌లో అందరూ మర్యాద ఇవ్వడం స్టార్ట్ జేస్తారు. అంటే మనం జేసే ఒక మంచి పని దీనివల్ల మనకేమర్థమైతుందంటే, మనం చేసే మంచి పని ఒక్క రోజు కాకపోయినా ఇంకొక రోజైనా అది మనకి హెల్ప్ చేస్తుంది ఏదో ఒక విధంగా. మనం చేసిన పాపాలు మనల్ని ఎట్లా వెంటాడతాయో, మనం చేసిన మంచి పనులు గూడా మనం బాధలో ఉన్నప్పుడు అవి మనకి హెల్ప్ అవుతాయి. ఏదో ఒక విధంగా దేవుడు మనకి సహాయం జేస్తాడు. మానవ సేవే మాధవ సేవ అంటారు గదండీ! మనం మనుషులం. అంటే మనతో పాటు ఇతరులు బ్రతుకుతారు ఈ సమాజంలో, ఈ సొసైటీలో. అంటే మనం ఇతరుల పట్ల మంచిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇది మనకిచ్చిన జన్మ గదండీ! ఇప్పుడు భగవంతుడితో అయితే మనం బ్రతకలేం. మానసికంగా మాత్రమే భగవంతుడికి పూజలు చేస్తూ బ్రతుకుతాము. కానీ రియాలిటీలో ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనుషులే. మనలాగా మనుషులే. మనం ఇతరుల పట్ల మంచిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇతరులకు మంచి చెయ్యాలి. అట్లాగే ఇతరుల చెడు కోరుకోకుండా మనం ఉన్నప్పుడు ఒకరోజు ఈ మనుషులెవరు గుర్తించకపోవచ్చు. కానీ దేవుడు గుర్తిస్తాడు. మనం జేసే మంచి పని ఏదో ఒక రోజు మనకు హెల్ప్ అవుతుంది. మనం బాధలో ఉన్నప్పుడు అది మనకు హెల్ప్ అవుతుంది. సో, అందరూ గూడా మంచి జేయడం అలవాటు జేసుకోండి.